అని ఓకే. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? టీ భాగం చూస్తున్నాం. అవునా? ఇప్పుడు హ్మ్. అనే హ్మ్. అక్షరం ఉంది. అనేదేంటిది ఒక ప్రత్యయము. అవునా? హ్మ్. ఆత్మనేపది ప్రత్యయము. ఈ తాని హ్మ్. విడదీస్తే ఏమొచ్చింది? ఆ. విడదీయడం ఏమంటారండి? విడదీయడం విడదీయడం ఏమంటారు అష్టాధ్యాయిలో? హ్మ్. ఆనుపూర్వి. ఆనుపూర్వి. ఓకే. ఆనుపూర్వి. ఓకే. సో విడదీసాము. విడదీసిన తర్వాత ఏమన్నాము? టీ భాగం అంటే ఏంటి అర్థము? చివరి అచ్చు నుండి చివరి అక్షరం నుంచి మిగిలిన భాగమంతా టీ మిగిలిన అవుతుంది. భాగం అంతా. అంటే ఇక్కడ మనకి తాలో ఏమేమున్నాయి? జస్ట్ అచ్చు. మొదటి అచ్చయినా, చివరి అచ్చయినా ఒకటే ఉంది. కదా! హ్మ్. ఆ తర్వాత హ్మ్. దాని తర్వాత కూడా ఇంకేమి లేదు. సో హ్మ్. ఏదుంటే అది ఇంకా చివరి అచ్చు నుండైతే అన్నాం గదా! సో అంతే. ఆ అచ్చుని తీసేసుకున్నాము. అది టీ భాగం హ్మ్. అయిపోయింది. అది టీ భాగం హ్మ్. ఎప్పుడైతే అయ్యిందో, దానికి ఇంకొక సూత్రం ఏం చెప్తుంది? ఆ టీ భాగానికి ఏ పెట్టుకో అని చెప్పింది. హ్మ్. అవునా? సో టీ భాగం ఏంటి? హ్మ్. ఈ స్థానంలో ఏమైపోయింది? ఏ వచ్చేసింది. ఓకే. అవునా? హ్మ్. సో అప్పుడేమైంది? అది హ్మ్. అయింది. అట్లాగే ఆతాం ఉందనుకోండి. ఆతాం అనేది ఇంకో ప్రత్యయం. అవునా? హ్మ్. హ్మ్. ఆతాం ఝ. ప్రథమ పురుషలో ద్వివచన ప్రత్యయము ఆత్మనేపదిలో ఆతాం. హ్మ్. కదండీ! హ్మ్. అవునండి. సో ఇప్పుడు ఆతాంలో టీ భాగం ఏంటో చెప్పండి ఇక్కడ? తామ్. తా ఆత్. ఆమ్. ఆత్. హ్మ్. ఆమ్. ఆమ్. హ్మ్. ఆమ్. చివరి అచ్చు ఎక్కడుంది? తాలో ఉన్నటువంటి అవునా? ఈ హ్మ్. తర్వాత హ్మ్. మిగిలిన భాగమంతా అంటే ఆమ్ అవును. అనేదంతా కూడా టీ భాగం. ఆ టీ హ్మ్. భాగానికి ఇంకో సూత్రం ఏం చెప్పింది? ఏం పెట్టుకోమంది? చివరి అచ్చు నుంచి మిగిలిన భాగానికి ఏ టీ అని పేరు. అనేది టీ అని పేరు. మారుతుంది. సో టీ టీ అని అని పేరు పేరు. ఉంది కదా! సో ఇంకొక సూత్రం హ్మ్. వచ్చేసి ఏం చెప్పింది? ఆ టీ భాగానికి ఏం పెట్టమంది? ఏ అనే ఆ! అచ్చుని పెట్టుకోమంది. అంటే ఇప్పుడు ఈ హ్మ్. ఆమ్ మొత్తం మనకు కనిపించట్లేదిగ. ఆమ్ అనేది ఏమైపోయింది? హ్మ్. ఏ అయిపోయింది. అయిపోయింది. సో ఇప్పుడు ఆతాంలో మనం విడదీస్తే ఒక భాగం మిగిలింది. ఆ! హ్మ్. అవునా? సో ఇప్పుడు అవును. ప్లస్ ఆమంతా కూడా హ్మ్. అయిపోయింది కదా! సో ఇప్పుడు హ్మ్. ఆతే మొత్తం కలిపేస్తే ఏంటి? అదే. అలా వచ్చింది. సో ఇప్పుడు హ్మ్. ఆత్మనేపదానాం టేరే అన్నాం. టేరే అంటే దాన్ని విడదీస్తే ఏమైంది? టేహే ఏ అన్నమాట. అంటే ఏంటి? టేహే అంటే ఏంటి? ఇది షష్ఠిలో ఉంది. ఈ టేహే అనేది హ్మ్. షష్ఠిలో ఉంటే అది ప్రథమాలో ఏముంటది? మనకు కనిపించేది టి. అవునా? ఈ అనేది హ్మ్. హరిహి ఉంటే దానికి షష్ఠిలో ఏంటి? హరేహే. అదే. హే. హ్మ్. అర్థమైందా? అంటే టేహే అని మనకిక్కడ కనిపించింది అంటే, ప్రథమా విభక్తిలో హ్మ్. అది టి అని ఉంటది. హ్మ్. నా? హ్మ్. అంటే టీ ఓకే. భాగానికి ఏం చేయాలి? అని పెట్టుకోవాలి. అంటే టీ భాగం ఏంటి ఇక్కడ? ఆమ్. కాబట్టి చేసాము. హ్మ్. అర్థమైందా? ఓకే. అర్థమైంది. హ్మ్. ఇంకా ఏం అర్థం కాలేదు? తర్వా తర్వాత హ్మ్. ఆహ్, డుక్ డుక్రీ హ్మ్. అని చెప్పారు కదా! క్రీ హ్మ్. అనే దాంట్లో డుక్రీ అనేది చెప్పారు. హ్మ్. అక్కడ ఈ డుక్రీ తర్వాత నాకేమీ అర్థం కాలేదు మేడం. ద్రవ్య అంటే వినిమయం. అది ఇదేంటిది? అర్థం. ఇది ద్రవ్య ఫస్ట్ నేను వినిమయం. 2 పదాలుంటాయి. ఎప్పుడైనా మనం చూసుకున్నప్పుడు డుక్రీ తర్వాత ద్రవ్య వినిమయే. ద్రవ్య అంటే ద్రవ్యాన్ని వినిమయం చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో మనం ఈ ధాతువుని వాడతామనమాట. ఓకేనా? హ్మ్. ఆ! సో, ఇప్పుడు డిక్రీలో ఉంది. అనేది ఏ సూత్రం ద్వారా ఇత్తయిపోతది? ఊ అనేది ఆదిర్నిట్టుడువహ. ఆదిరి టుడవహ. ఆదిరిటుడువహ. ఓకే. సో, డుక్రీలో క్రీ అనేది ఆదిరిటుడు. అది గాదు. తప్పు రాసానిక్కడ. డుక్రీయ్. నేను అక్కడ గూడా తప్పే రాసుంటానా ఏంటి? ఆహా! అక్కడ అలాగే రాసారు మేడం. ఇప్పుడు ఓహ్! ఎలా రాసారో అలా రాసారు. ఓకే. హ్మ్. అదే నేనెందుకు ఇది క్రీ వచ్చిందా అని అనుకున్నా. ఓకే. సో, అనేది ఆదిరి టుడవహ. మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం ఏమని? ఇత్ సంజ్ఞా సూత్రాలు చెప్పుకున్నాం కదండీ! హ్మ్. ఆదిలో అవును. ఏమేమి ఇత్తులొచ్చే సూత్రాలున్నాయి? అంతములో ఏవొచ్చేవున్నాయి చూసుకున్నాం కదా! హ్మ్. ఇత్ సంజ్ఞా సూత్రాలు చూసాం కదా! సో, దాంట్లో అవును. ఆదిరి టుడవహ అంటే ఏంటి? అది ఎలాగుందో అలాగే ఉండాలి. ఆదిలో ఏముండాలి? ఈ, ఈ ఇది ఇలాగే ఉండాలి. టు ఇది హ్మ్. ఇలాగే ఉండాలి. డు ఇది ఇలాగే డు. ఉండాలి. సో, ఈ మూడిట్లో ఏదైనా ఉందా మనకు ఆదిలో?
డు ఉంది. డు ఉంది కాబట్టి అప్పుడు వాటిని ఏం చేయమన్నారు? లోపహ, ఇత్. అవునా? ఇత్ అంటే ఇత్ ఉమ్, లోపము. అవునా? ఆదిరి ఉమ్, టుడవహ అనే సూత్రం ద్వారా ఈ డూకి ఇత్ సంజ్ఞ వచ్చింది. ఇత్ సంజ్ఞ రాగానే అది తస్య ఉమ్, లోపహ అనే సూత్రం ద్వారా అది లోపం అయిపోతుంది కదా! సో ఇప్పుడు ఉమ్, ఇది చూడండి ఉమ్, ఇంకా యు అనేది ఏమైంది? హలంత్యం. హల్ అంతములో ఉంది కదా! ఉమ్, హలంత్యం అని పేరు దానికి. హలంత్యం అని ఉమ్, పేరు అవ్వగానే ఏంటది? ఇత్. ఇత్. అవునా? ఉమ్, హల్ అంతములో ఉంటే ఉమ్, పేరు కాదు. హల్ అంతములో ఉంటే దానికి ఏమని పేరు? ఇత్తు. ఇత్ అని పేరు. ఓకేనా? ఇక్కడ కూడా దీనికి ఉమ్, డూకి ఏమని పేరు? ఇత్ అని పేరు. ఉమ్, ఆదిలో డు ఉంటే దానికి ఇత్ అని పేరు. ఇత్ ఉంటే ఏం చేయాలి? తస్య లోపః. ఇది కూడా తస్య లోపః. అవునా? ఉమ్, ఆ! సో ఇప్పుడు క్రి అనే ధాతువు మిగిలింది. ఉమ్, అంతేనా? అవును. సో ఇప్పుడు క్రికి వికరణ ప్రత్యయం వచ్చేసి ఏమైంది?ష్నా.ష్నా అంటే నా స్నా. అనేది మిగిలింది. ఇప్పుడుష్నాలో ఉమ్, మరి షకారం ఏమైంది? చెప్పండి. స్నాను హ్మ్. సకారం. హ్మ్. హ్మ్. లషక్వతద్ధితే లషక్వతద్ధితే అనే సూత్రం ద్వారా షకారం ఇత్ అయిపోయింది. ఉమ్, ఇత్ అని పేరొచ్చింది దానికి. షకారానికి ఉమ్, ఇత్ అని పేరొచ్చింది. అప్పుడు ఇత్ అని పేరు ఎప్పుడైతే వస్తదో దాన్ని ఏం చేస్తాం? లోపము. ఇత్ అని పేరు ఎప్పుడైతే వస్తదో దానికి ఏం చేస్తామండి? హ్మ్. తస్య లోపః తస్య లక్షత్వతద్ధితే. లోపః లోపం చేస్తాం. సో అప్పుడు నా మిగిలింది. అవునా? ఇప్పుడు ఉమ్, షకారం ఇత్ అయినటువంటి దాన్ని ఏమంటాం? షిత్ అంటాం. షిత్ అనగానే ఇదేంటిది? సార్వధాతుకం. ఉమ్, అవునా? ఉమ్, అలా. అలా ఇవన్నీ పేర్లొచ్చేసాయాలి టకటక. సార్వధాతుకం ఇంకా వికరణ ప్రత్యయం. సార్వధాతుకం, హ్మ్. వికరణ ప్రత్యయం. ఇప్పుడు సార్వధాతుకం అనగానే ఏ సూత్రం రావాలి? తింగ్ షిత్ సార్వధాతుకం. అవునా? సార్వధాతుక ఆర్ధధాతుకయోః అనే సూత్రం ద్వారా ఏమొస్తుంది? గుణమైతది. దేనికి? దానికి పూర్వం ఉన్నదానికి. ఉమ్, అలా. అంటే లింక్ కొంచెం అవి మనకివన్నీ ఇప్పుడు చాలా అదే. నేను రిపీటెడ్‌గా చెప్తున్నా కాబట్టి మీకు అది గుర్తుండిపోవాలి. అంటే లేకపోయినా ఓకే. పర్లేదు. కాకపోతే వస్తూ ఉమ్, ఉంటది మీకు. అర్థం కాకపోయినా గూడా నేను రిపీటెడ్‌గా అంటూ ఉంటా కాబట్టి మీకు అది ఉమ్, వస్తది. స్మృతిలోకొచ్చేస్తది. ఓకేనా? ఓకే. యాహ్! ఉమ్, సో అది షిత్ అన్నాము. షిత్ అనగానే సార్వధాతుకం. ఎందుకు? తింగ్ షిత్ సార్వధాతుకం. సార్వధాతుక ఉమ్, ప్రత్యయాలు ఏమన్నాము? తింగులు, షిత్తులు. అవునా? ఆ తింగులేంటివి? ఉమ్, 18. 18లో మరి ఆత్మనేపది వస్తుందా? వస్తుంది. అవునా? మరి షిత్ అన్నాము. ఉమ్, షిత్తులు ఎక్కడెక్కడ చూసాము? కృదంతములో కొన్ని చూసాము. ఎన్ని చూసాం ఉమ్, కృదంతంలో? కృదంతం. కృదంతంలో ఎన్ని చూసాం? 9ఆ? 6ఆ? 9ఆ? 8ఆ? ఎన్ని చూసామండి అక్కడ? ఇది తెలియదు మేడం నాకు. ఫస్ట్ రాయించాను కదా! మీరు లేరా? నేను లేను. కృతంతం. ఓహ్! ఓకే. సో కృదంతములో షిత్తులొస్తాయి. ఇప్పుడు ఉమ్. మీరున్నారు ఇది గదా! అదేంటి ఇది కూడా ఇది కూడా స్టార్టింగ్ క్లాసెస్ వాళ్ళకి చెప్పండి మేడం. కాదు. కాదు. ఇవన్నీ ఏంటి ఎత్తు సంధ్యాలు చెప్పాను గదా! దాంట్లో ఉన్నాయి చూడండి. నిత్య సంఖ్యలో చెప్పినప్పుడు కృదంతాలది చెప్పారా? ఆహా! తింగషిత్ సార్వధాతుకం అనే సూత్రం చెప్పినప్పుడు చెప్పలేదా? అది ఆ సూత్రానికి నేను లేను. లేరా? ఓకే. 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 కృత్తులు లేను. ఎన్నున్నాయి? 9 ఉన్నాయన్నమాట. షకారం ఎత్తయ్యేటువంటి కృత్తులు 9 ఉన్నాయి. ఉమ్, సో వికరణ ఉమ్, ప్రత్యయాల్లో 8 ఉన్నాయి. షకారం ఎత్తయ్యేటువంటివి. అంటే ఈ మొత్తం ఎన్ని? ఉమ్, 17. 17. 17 ఉన్నాయన్నమాట. ఈ 17 ఏంటివి? షిత్తులు. షిత్. హ్మ్. ఉమ్. 17 షిత్తులన్నమాట. అంటే మేడం ఇది ఒక్కసారి 9 హ్మ్. ఆ ఏం కృత్తు చెప్పారు? ప్రత్యయం. షిత్తులు ఆ! కృత్తులో ఉన్నవి కృత్తులో కృదంతాల్లో. షిత్. ఆ, కృత్తులు కృతం. చాలా ఉన్నాయి గదా! ఆ, లెప్ ఉంది, క్తా ఉంది, క్తవతు ఉంది అట్లున్నాయి గదా! అవి అవును. గాకుండా షకారంతో మొదలయ్యేటువంటివి షకారం ఎత్తైనటువంటి కృత్తులు ఎన్నున్నాయి? 9 ఉన్నాయి. ఓకే. షానచ్చు శత్రు. అది. ఓకేనా? సో అలాంటివి ఓకే. 9 ఆ, ఉన్నాయి. హ్మ్. ఆ, తర్వాత ఈ వికరణ ప్రత్యయాలేమి? ఇప్పుడు మనం రోజు చూస్తున్నవి. ఆ, ఓకే. అందులో షకారం వికరణ. ఎత్తయ్యేటువంటివి. అవి 8 ఉమ్, ఉన్నాయి. ఓకే. ఓకేనా? ఓకే మేడం. ఒకటి షాయచ్ అనేది ఉంటది. ఈ షాయచ్ అనేది వేదాలలో వాడతాం. ఇది మనకెక్కడ కనిపించదు. అంటే లేట్ లకారంలో కనిపిస్తది. షాయచ్ ప్రత్యయం ఎక్కడ కనిపిస్తది? లేట్ లకారంలో లేట్. కనిపిస్తది. హ్మ్. ఓకేనా? సో, అట్లా అండి. చెప్పుకుందాం ఓకే. తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం చెప్పుకుందాం. మళ్ళీ నేను రిపీట్ చేస్తాలే ఇదంతా మళ్ళీ. ఓకే మేడం. ఓకే. ఓకే. సో, ఈరోజు చెప్పబోయే క్లాస్‌లో మనం ఎంతవరకొచ్చినాము? ఈ శబ్దాల నుంచి
వాక్యం దాకా వచ్చినాం కదా. దాని కంటిన్యూషన్ ఈ రోజు జరుగుతుంది మళ్ళీ. ఓకేనా? ఆ, ఏది మేడం నెక్స్ట్ క్లాస్ ఇది చెప్తున్నారా మీరు? 8 గంటల క్లాస్లో ఆ, ఆ, అక్కడే చెప్పుకున్నాం కదా అది. అవును, అంటే లకారాలన్నీ చెప్పారు నిన్న మీరు.